దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 39. ఇప్పటికే మీరు నా కోసం చాలా శ్రమ పడ్డారు. ఇక మీరు ఇంటికి వెళ్ళండి అంటాడు మహర్షి. కానీ అవంతి మహర్షిని అలా ఒంటరిగా వదిలి వెళ్ళలేక పర్వాలేదు ఉంటాన్లే అని చెప్తుంది. మహర్షి నిదానంగా లేచి కూర్చోబోతుంటే అవంతి మహర్షిని పట్టుకొని కూర్చోవడానికి సహాయం చేసి బెడ్కి ఆనిచ్చి కూర్చోబెడుతుంది. మహర్షి ప్రేమగా అవంతి వైపు చూస్తూ, నా మీద కోపంగా ఉండే మీరు నాకు ఇంత సహాయంగా ఉంటారని అస్సలు అనుకోలేదు అంటాడు. దేని విషయం దానికే. తెలిసిన వాళ్ళు శత్రువులైనా మిత్రులైనా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంటే అయ్యో పాపం అనుకోవటం సాటి మనిషి సైకాలజీలో ఒక భాగం. ఇప్పుడు నేను అదే భావంతోనే మీకు తోడుగా హాస్పిటల్లో ఉన్నాను గాని వేరే ఉద్దేశంతో ఏం కాదు అంటుంది మొహం తిప్పుకొని. తన మాటలకు మహర్షి మౌనం వహించి కొన్ని క్షణాల తర్వాత తన కళ్ళలోకి చూస్తూ, రాత్రి నుంచి మీకు నిద్ర లేదని మీ కళ్ళు చెప్తున్నాయి. నా మాట విని మీరు వెళ్ళండి అంటాడు. అంతలోనే బెనర్జీ గారు కంగారుగా అక్కడికొచ్చి ఆపరేషన్ జరిగిన మహర్షిని, పక్కనే ఉన్న అవంతిని కాస్త ఆశ్చర్యంగా చూసి, మహర్షి, సిటీకి రాగానే నీ గురించి తెలిసింది. నీ మీద మర్డర్ అటెంప్ట్ జరగటం ఏంటి? ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు భయపడుతూ. పర్వాలేదు బెనర్జీ గారు, ప్రాణాలకి భయం లేదని డాక్టర్ చెప్పారు. మీరు భయపడకండి అంటాడు మహర్షి. నిజమే చెప్తున్నావు కదా? నీకేమీ ప్రమాదం లేదు కదా అని అడుగుతాడు ఇంకా భయపడుతూనే. లేదు బెనర్జీ గారు, నేను బాగున్నాను అంటాడు. అమ్మయ్యా, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అని అవంతి వైపు చూస్తూ, నువ్వెప్పుడు వచ్చావమ్మా అని అడుగుతారు. నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది అవంతినే బెనర్జీ గారు అని మహర్షి జరిగింది చెప్తాడు. అలాగా, మహర్షికి తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్ అమ్మా అంటాడు. ఎందుకో అవంతి మనసుకి ఆ థ్యాంక్స్ అంగీకరించాలనిపించలేదు. విని మౌనంగా ఉండిపోతుంది. మహర్షి శత్రువులెవరో బెనర్జీ గారికి తెలుసు కాబట్టి ఇక ఇలా ఊరుకుంటే కుదరదు మహర్షి. నీ మీద హత్యా ప్రయత్నం చేయించిన వారిని ఊరికనే వదలకూడదు అంటాడు కోపంగా. బెనర్జీ గారు అలా మాట్లాడుతుంటే అవంతి గౌతమ్ని తలుచుకొని భయపడుతుంటుంది. వదిలేను బెనర్జీ గారు అని అవంతి వైపు చూస్తూ, బెనర్జీ గారు వచ్చారు కదా, ఇక మీరు ఇంటికి వెళ్ళండి అవంతి గారు అంటాడు. సరే అన్నట్టుగా తల ఊపుతుంది. మహర్షిని కాస్త బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అవంతికి మహర్షిని అలాంటి పరిస్థితుల్లో వదిలి వచ్చినందుకు మనసంతా భారంగా మారుతుంది. అనుకున్న పని జరగకపోవడంతో దామోదర్ ఫోన్లో రౌడీల మీద మండిపడుతూ, ఈ దెబ్బతో ఆ మహర్షి చస్తాడనుకుంటే ఇలా చేశారేమిట్రా అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఎవరో అక్కడికి రాకపోతే ఈ పాటికే ఆ మహర్షి శవమే ఉండేవాడన్నా. ఇంకొక కత్తిపోటు పొడిచి టైంకి ఆ అమ్మాయి వస్తుండటంతో ఎందుకైనా మంచిదని మా మొహాలు చూపించకుండా పారిపోయి వచ్చాము అంటాడు రౌడీ. ఛ, నా ప్లాన్ అంతా నాశనం చేశారు అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడైనా ఏమైంది నాన్న? ఆ మహర్షి హాస్పిటల్ నుండి వచ్చేసరికి మనం ఆ డేవిడ్ దగ్గరికి లారీ పంపిస్తే సరిపోతుంది కదా అంటాడు కరణ్. నేను అది అనుకుంటున్నాన్రా అంటాడు దామోదర్. దాదాపు ఆ అమ్మాయిలు కూడా గ్యాదర్ అయ్యారు. గుంటూరు కాలేజ్ నుంచి ఓ 10 మంది అమ్మాయిలు రెడీగా ఉన్నట్టు తెలిసింది. కొత్తగా పంపించిన మ్యాథ్స్ లెక్చరర్ శ్రీనివాస్ ఆ పనిలోనే ఉన్నాడు అంటాడు కరణ్. ఆ శ్రీనివాస్ మనం చెప్పినట్టుగా వింటాడు కదా, మన గ్రిప్పులోనే ఉన్నాడు కదా, చచ్చిన నీ పేరు బయటికి తీసుకురాడు కదా అని అడుగుతాడు దామోదర్. అంతవరకు ఏమీ రాదు నాన్న, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, నువ్వు కంగారు పడకు అంటాడు కరణ్. ఇక్కడ మహర్షి ఆలోచనలతోనే అవంతికి ఆ రోజు గడిచి తెల్లవారుతుంది. ఉదయం నిద్ర లేవగానే బయటికి వచ్చి కిందికి చూసేసరికి బెనర్జీ గారు చెట్లకు నీళ్లు పడుతూ కనిపిస్తుంటారు.
బెనర్జీ గారిని ఆశ్చర్యంగా చూస్తూనే కిందికొచ్చి, బాబాయ్ గారు హాస్పిటల్ నుండి ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. రాత్రే వచ్చానమ్మా అంటాడు మొక్కలకి నీళ్లు పడుతూ. రాత్రే వచ్చారా? మరి మహర్షి గారి దగ్గర ఎవరున్నారు అని అడుగుతుంది కాస్త కంగారుగా. సిస్టర్స్ చూసుకుంటున్నారమ్మా. నేను ఉంటానని ఎంత చెప్పినా మహర్షి ఊరుకోలేదు. రాత్రే ఇంటికి వెళ్ళమని పట్టుపట్టి పంపించాడు అంటాడు. అవునా అని, తోడుగా ఎవరు లేకపోతే మహర్షి గారు ఇబ్బంది పడతారేమో అని అనుకొని, ఇంతకీ మహర్షి గారి తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది. ఆ మాటలు వినగానే బెనర్జీ గారికి పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలి డేవిడ్ గుర్తొచ్చి అదే ఆలోచనలో ఉండిపోతాడు. మిమ్మల్ని బాబాయ్ గారు మహర్షి గారి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని అడుగుతుంది. బెనర్జీ గారు బాధపడుతూ, మహర్షికి ఎవరూ లేరమ్మా. అతను ఒంటరివాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మహర్షి ఎవరూ లేని అనాథ అంటాడు. అది వినగానే అవంతి ఆశ్చర్యపోతూ మహర్షి మీద చిన్న బాధ జాలి కలుగుతుంటుంది. పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటూ బెనర్జీ గారు ఇక ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు. మహర్షి గారికి ఎవ్వరూ లేరు అని వినగానే అవంతి మనసుకి బాధగా అనిపిస్తుంటుంది. ఆ బాధతోనే పైకి వచ్చి, మహర్షి గారు ఒంటరివారా అని అనుకొని బాధపడుతూ తన మెడలో తాళి కట్టిన విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉండగానే తన కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతుంటాయి. కొన్ని క్షణాలు అలాగే ఆలోచించి అమ్మాయితో కలిసి హోటల్ రూంలోకి వెళ్ళడం గుర్తు తెచ్చుకొని, మంచి చెడు చెప్పేవాళ్ళు లేక అనాథగా పెరగటం వల్లే మహర్షి గారు ఇలా తయారై ఉండొచ్చు అని కాస్త కోపంగా అనుకుంటుంది. ఆ కోపం మళ్ళీ కాసేపట్లోనే మాయమై, మహర్షి గారు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కాస్త ఇంటి భోజనం తింటే వారి ఆరోగ్యానికి మంచిది కదా అని అనుకొని వంట పని స్టార్ట్ చేస్తుంది. కొద్దిసేపటికి వంట పూర్తి చేసి 2 క్యారియర్లో భోజనం సర్ది ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయి కిందికి వచ్చి, బాబాయ్ గారు మీకు మహర్షి గారికి నేనే భోజనం రెడీ చేశాను. మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మహర్షి గారికి ఈ క్యారియర్ తీసుకెళ్ళండి అని చెప్తుంది. బెనర్జీ గారు ఆలోచించుకుంటూ, హాస్పిటల్కి నేను వెళ్ళే కంటే అవంతి వెళ్తేనే మహర్షి మనసు కాస్త తృప్తి పడుతుంది అని మనసులో అనుకొని, ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళటానికి వీలు పడేలాగా లేదమ్మా. ఆఫీసులో ముఖ్యమైన పని ఉంది. పైగా మహర్షి కూడా ఆఫీసులో లేడు కాబట్టి నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి తీరాలి. నువ్వు ఏమీ అనుకోనంటే కాస్త నువ్వే హాస్పిటల్కి వెళ్ళి క్యారియర్ ఇవ్వమ్మా అంటాడు. కాస్త అవంతి మనసు కూడా మహర్షి వైపు వెళ్ళడంతో సరే అని చెప్తుంది. బెడ్ మీద పడుకున్న మహర్షి తన గతాన్ని అంతా గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా, మహర్షి గారు అని అవంతి పిలుపు వినిపిస్తుంది. ఆ కన్నీళ్లతోనే టక్కున తన వైపుకు తిరుగుతాడు. మహర్షి కళ్ళలో కన్నీళ్లు చూసి అవంతి ఆశ్చర్యపోతూ, ఏమైంది మహర్షి గారు? ఎందుకు ఆ కన్నీళ్లు? గాయం నొప్పిగా ఉందా అని అడుగుతుంది కంగారుగా. మనసుకు తగిలిన గాయాలు ఎప్పుడు నొప్పిగానే ఉంటాయి అవంతి అని మనసులో అనుకొని, అవును అవంతి, గాయం దగ్గర కొంచెం పెయిన్ ఉండటంతో ఈ కన్నీళ్ళు వస్తున్నాయి అంటాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ. అయ్యో, ఒకసారి డాక్టర్కి చెప్పకపోయారా? ఉండండి, నేను వెళ్ళి డాక్టర్కి చెప్పొస్తాను అని క్యారియర్ అక్కడ పెట్టి వెళ్ళబోతుండగా, వద్దు అవంతి గారు, చిన్న నొప్పే తగ్గిపోతుంది అని తనని ఆపి, మళ్ళీ ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు. ఈ సమయంలో బయట భోజనం తినడం మంచిది కాదు. అందుకే వంట చేసుకుని క్యారియర్ తీసుకొచ్చాను. డాక్టర్ చెప్పిన ఫుడ్డే తీసుకుని వచ్చాను. మీరు కొంచెం లేచి కూర్చుంటే ప్లేట్లోకి వడ్డిస్తాను అంటుంది. మీకెందుకు అవంతి గారు శ్రమ అంటాడు మహర్షి. ఇందులో శ్రమ ఏమీ లేదండి. ఇంకా చెప్పాలి అంటే బదులు తీర్చుకుంటున్నాను అనుకోండి. ఆ రోజు నన్ను ఆ కోటిగాడి నుంచి కాపాడారు. దానికి బదులుగా నేను కూడా మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి
మీ ప్రాణాలు కాపాడాను. మీ ఫామ్ హౌస్‌లో నాకు భోజనం పెట్టారు. అది ఈ విధంగా బదులు తీర్చుకునే అవకాశం వచ్చిందనుకోండి" అంటూ ప్లేట్‌లోకి భోజనం వడ్డిస్తుంటుంది. తన మాటలకు మహర్షి కాస్త నిరాశ పడుతూ చూస్తుంటాడు. "లేచి కూర్చోండి, ప్లేట్ ఇస్తాను" అంటూ మహర్షిని లేపి కూర్చోబెడుతుంది. తర్వాత ప్లేటు తనకు అందించి "తినండి" అంటుంది. తింటాను కానీ, నేను ఇక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను అనుకోకపోతే, మా జీవన గార్మెంట్స్ మీద కోర్టుకు వేయాలనే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు కదా అవంతి గారు అని అడుగుతాడు రిక్వెస్ట్‌గా చూస్తూ. అవంతి కోపం తెచ్చుకుంటూ, క్షమించండి మహర్షి గారు. ఆ విషయంలో నేను ఎప్పటికీ కాంప్రమైజ్ కాలేను. మీరు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించకపోతేనే మీకు నాకు మంచిది అంటుంది కాస్త కోపంగా. ఈ మొండి రాక్షసి ఎంత చెప్పినా వినేటట్టుగా లేదు అని మనసులో తిట్టుకుంటాడు. భోజనం చల్లారిపోతుంది కానివ్వండి అని ఆర్డర్గా చెప్తుంది. అలాగే మేడం గారు అని కాస్త వెటకారంగా చెప్పి స్పూన్తో భోజనం తింటూ ఉంటాడు. ఇలా 2, 3 స్పూన్లు తినగానే పొలమారుతుంటుంది. నిదానంగా తినండి అంటూ తల మీద సర్ది నీళ్లు తాపుతుంటుంది. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు కలుస్తాయి. కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తుంటారు. కొన్ని క్షణాలకి అవంతి తేరుకొని భోజనం తినండి అని చెప్తుంది. "ఉమ్" అని మహర్షి భోజనం చేస్తూ, నేను చేసినంత టేస్ట్‌గా కాకపోయినా పర్వాలేదు. మీ వంట కూడా బాగుంది అంటాడు. అవంతి చురుగ్గా చూస్తుంది. కావాలనే మహర్షి ఆ కోపాన్ని పట్టించుకోకుండా సైలెంట్‌గా తింటూ ఉంటాడు. అవంతి మహర్షి కళ్ళను తీక్షణంగా చూస్తూ, ఎందుకో కానీ మహర్షి గారి కళ్ళలో ఎప్పుడు ఏదో ఒక రకమైన బాధ, పెయిన్ కనిపిస్తుంటుంది. ఎందుకు ఆ కళ్ళు ఎప్పుడు బాధగా కనిపిస్తుంటాయి అని మనసులో ఆలోచిస్తూ ఉండగానే మహర్షి భోజనం తినడం పూర్తి చేస్తాడు. అవంతి తిరిగి క్యారియర్ ప్యాక్ చేస్తుండగా, ఇంకెప్పుడు నా దగ్గరికి రాకండి అవంతి గారు అంటాడు. అది అవంతి వేరేలాగా అర్థం చేసుకుని, నాకేదో మీ మీద ఇష్టం పెరిగి వస్తున్నట్టుగా చెప్తున్నారేంటి అంటుంది కాస్త కోపంగా. అయ్యో అది కాదండి, మీకు అనవసరంగా శ్రమ ఎందుకని అంటున్నాను అంతే అంటాడు. అవును, రాత్రి బాబాయ్ గారిని కూడా పంపించి ఒంటరిగా ఉన్నారంట కదా, మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒంటరిగా ఉండకుండా వాళ్ళలో ఎవరైనా సహాయానికి రమ్మని పిలవచ్చు కదా అని అంటుండగానే, అయ్యో బాస్ ఎలా ఉన్నారు అంటూ జాన్వి మరో నలుగురు కొలీగ్స్తో కలిసి అక్కడికి వస్తుంది. జాన్విని చూసి అవంతి ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంటుంది. పర్వాలేదు, బాగానే ఉన్నాను అని మహర్షి అంటూ ఉండగానే జాన్వితో పాటు వచ్చిన ఆ నలుగురు అమ్మాయిలు కూడా మహర్షి చుట్టూ చేరి బాగోగులు అడుగుతుంటారు. అబ్బో, ఈ కృష్ణుడంటే అందరికీ బాగానే కేరింగ్ ఉంది అని అవంతి మనసులో కోపంగా తిట్టుకుంటుంది. ఇంతలో జాన్వి కూడా అవంతిని చూసి ఆశ్చర్యపోతూ, తమరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఈర్ష్యగా. అవంతి నీకు తెలుసా జాన్వి అని అడుగుతాడు మహర్షి కాస్త ఆశ్చర్యపోతూ. తెలుసు, మొన్నటి వరకు మా హాస్టల్లోనే ఉంది. ఇంతకీ మీ ఇద్దరి రిలేషన్ ఏంటి బాస్, మీకు క్యారియర్ తీసుకొచ్చిందేంటి అని అడుగుతుంది అనుమానపడుతూ. మహర్షి కాస్త కంగారు పడుతూ, రిలేషన్ అంటూ ఏమీ లేదు, ఆపదలో ఉన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది తనే అని చెప్తాడు. మహర్షి మాటలకు అవంతి కోపంగా చూస్తుంటుంది. ఆ కోపం మహర్షికి అర్థమైనా మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి. జాన్వి పొగరుగా కళ్ళు తిప్పుతూ, ఓ అలాగా, మా బాస్ని హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం చెయ్యి అవంతి ముందుకు చాస్తూ. అవంతి ఆ చెయ్యి వైపు కోపంగా చూస్తుంది. తను షేక్ హ్యాండ్ ఇవ్వదని జాన్వికి అర్థమై చెయ్యి వెనక్కి తీసుకొని మహర్షి దగ్గర కావాలని ఓవరాక్షన్ చేస్తూ, మీకు ఏమవుతుందోనని నేను చాలా కంగారు పడ్డాను బాస్. మిమ్మల్ని చూసే వరకు నా మనసులో లేదంటే నమ్మండి అని అవంతి ముందు భారీ డైలాగ్స్ చెప్తుంటుంది.
మహర్షి ఇబ్బంది పడుతూ అవంతి వైపు చూస్తుంటాడు. వేరే అమ్మాయిలు కూడా మహర్షితో మాట్లాడుతుంటే అదంతా చూస్తున్న అవంతికి విరక్తిగా అనిపిస్తుంటుంది. మహర్షిని కోపంగా చూస్తూ క్యారియర్ తీసుకొని అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తుంటే మహర్షి వాళ్ళ మాటలు వింటూనే వెళ్తున్న అవంతి వైపు బాధగా చూస్తుంటాడు. తాన్య లైబ్రరీలోకి వెళ్ళి బుక్స్ చూస్తుండగా ఓ దగ్గర నుంచి నలుగురు గర్ల్స్ మాట్లాడుకునే మాటలు వినిపిస్తుంటాయి. ఆ మాటలు విని తాన్య ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. కొన్ని గంటల తర్వాత ఆఫీసులో కూర్చున్న గౌతమ్కి ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్, తాన్య కాలేజీలో గొడవ చేస్తుంది, మీరు వెంటనే ఇక్కడికి రావాలి అంటాడు కంగారుగా. తాన్య పేరు వినగానే గౌతమ్ కోపం తెచ్చుకుంటూ వాట్, తాన్య గొడవ చేయటం ఏంటి, దేని గురించి అని అడుగుతాడు. మన కాలేజీలో గర్ల్స్ని ట్రాప్ చేసి దుబాయ్కి అమ్ముతున్నారని తెలిసింది సార్ అంటాడు ప్రిన్సిపాల్. అది విని గౌతమ్ నిర్ఘాంతపోతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు గౌతమ్ కాలేజ్ దగ్గరికి వెళ్తే తాన్య నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి, వీటి వెనక ఎవ్వరు ఉన్నారు అని గౌతమ్ తెలుసుకోగలుగుతాడా? అవంతి మహర్షి మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.